పల్నాడు జిల్లా దుర్గి మండలం ఓబులేశునిపల్లి గ్రామంలో శుక్రవారం మండల స్పెషల్ ఆఫీసర్ సంజయ్ రావు, తహసీల్దార్ రమేష్ కుమార్ సంయుక్తంగా నవోదయ కార్యక్రమంలో భాగంగా సచివాలయంలో జరిగే అభివృద్ధి పనులపై సమీక్షించారు. రికార్డులను పరిశీలించారు. ఆధార్ పట్టికలో ప్రతిరోజు సంతకాలు పెట్టకపోవడం, సెలవులు పెట్టినట్లు గమనించారు. ఇద్దరు సచివాలయ ఉద్యోగుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఇద్దరికి మెమోలను జారీ చేయాలని తీర్మానించారు. ఆ గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలిని పలకరించి ఆమె సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి నెల వచ్చే వృద్ధాప్య పింఛన్ ఆగిపోయిందని తెలిపింది. పింఛన్ కోసం ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నానని వాపోయింది. ఎవరూ పట్టించుకోవడం లేదని తెలిపింది. ఇన్సూరెన్స్ చేయాలంటే 6 నెలల నుంచి పైన ఉన్న వయసు చేయాలి సార్. ఎలాగైనా 6 నెలలు పడేయకుండా 10,000 పడుతుంది గేదెకైతే వేరే కారణం సార్, ఎల్లపల్లి ట్యాక్స్ సేమ్ లాగే ఉంటాయి. కాకపోతే దానికి 35 రూపాయలు సార్ ఇన్సూరెన్స్. దానికి వీళ్ళు రైతులు కట్టాల్సింది 400 రూపాయలు సార్. ఒకవేళ నా బరే కాస్ట్ ఎక్కువ 60,000 50,000 పడిందంటే ఇటు మళ్ళీ ఇటు పెరిగింది సార్. 400 500 అలా పెరిగింది సార్. అవును సార్. కూర్చోమ్మా యాక్చువల్గా అయితే ఆరోగ్య